హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణాచలేశ్వర ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మన జనరల్ మ్యాథమెటిక్స్లో భాగంగా ఈరోజు మనం 10వ క్లాస్ మనం చెప్పుకుంటున్నాం. ఇప్పటి వరకు 9 క్లాసులు కంప్లీట్ అయినాయి. మన అరుణాచలేశ్వర ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో జనరల్ మ్యాథమెటిక్స్ అనే ప్లేలిస్ట్ ఉంది. దాంట్లో అన్ని క్లాసులు అప్లోడ్ చేయబడి ఉన్నాయి. ఇవి ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓ, ఏబిఓ అన్ని ఉద్యోగాలకి ఈ మ్యాథ్స్ పనిచేస్తుంది. కాబట్టి అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోని చూడగలరు. హాయ్ ఫ్రెండ్స్, జనరల్ మ్యాథమెటిక్స్లో భాగంగా ఇప్పుడు క్లాస్ 10 చూద్దాం. దీంట్లో క్లాస్ 10లో 12th ప్రాబ్లం 6, 7, 8, 9, 12లతో భాగిస్తే ఒకే సంఖ్య ఒకటిచే శేషంగా ఇచ్చే కనిష్ట సంఖ్య ఎంత? ఇప్పుడు అంటే ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ కనిష్ట సంఖ్య అన్నప్పుడు వెంటనే వీటి యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి. అంటే 6, 7, 8, 9, 12లతో నిశ్శేషంగా భాగించే సంఖ్య అంటే ఎల్సిఎం ఆఫ్ వీటి నెంబర్స్, అంటే వీటి యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం చూద్దాం. ఇప్పుడు 6 ఇక్కడ ఇచ్చిన నెంబర్లు 6, 7, 8, 9, 12 వేసుకొని 2 తోటి 2 3 6, ఈ 7లో పోదు కాబట్టి 7 తీసుకుంటాం. 2 4 8, ఈ 9 పోదు కాబట్టి 9 అంతే ఉంటుంది. 2 6 12. నెక్స్ట్ 2 తోటి ఈ 3లో పోదు కాబట్టి 3 అంతే ఉంటుంది. 7లో పోదు కాబట్టి 7 అంతే ఉంటుంది. 2 2 4, ఈ 9లో పోదు కాబట్టి 9 అంతే ఉంటుంది. 2 3 6. ఇప్పుడు 3 తోటి 3 1 3, ఈ 7లో పోదు కాబట్టి 7 అంతే ఉంటుంది. 2లో ఏం పోదు కాబట్టి 2 అంతే ఉంటుంది. 3 3 9, 3 1 3. మొత్తం మీద ఎల్సిఎం చేస్తే 2 × 2 × 2 అంటే మొత్తం 2 క్యూబ్, 3 × 3 3 స్క్వేరు, ఒక 7 ఉంది. ఈ 2 క్యూబ్ అంటే 8, 3 స్క్వేర్ అంటే 9 × 7. దీన్ని మొత్తం చేస్తే 504. ఎల్సిఎం 504 వచ్చింది. అంటే అర్థమైంది, 504ను 6, 7, 8, 9, 12 నిశ్శేషంగా భాగిస్తాయి. కానీ వాడు ఏమన్నాడు, ఒకటి శేషంగా రావాలి అన్నాడు. ఒకటి శేషంగా రావాలి ప్రాబ్లంలో ఇచ్చాడు. కాబట్టి ఒకటి శేషంగా రావాలంటే ఏం చేయాలి, ఈ 504కి 1 కలపాలి. అప్పుడు ఏమవుతుంది, ఆన్సరు 505 అవుతుంది. ఈ విధంగా కొన్ని సంఖ్యలు ఇచ్చి వాటిచే భాగించే కనిష్ట సంఖ్య ఎంత ఇట్లా అన్నప్పుడు వెంటనే ఆ సంఖ్యల యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి. ఏమన్నా ఇక్కడ ఇదే విధంగా ఒకటి శేషంగా అన్నాడు కాబట్టి ఈ వచ్చినటువంటి ఎల్సిఎంకి 1 కలపాలి. ఈ విధంగా ఈ లెక్క చేయవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ 13th ప్రాబ్లం 2 సంఖ్యల లబ్ధం 4107, వాటి యొక్క హెచ్సిఎఫ్ 37 అయిన వాటిలో ఆ సంఖ్యల యొక్క ఎల్సిఎం ఎంత? మనకి 2 సంఖ్యలు విడివిడిగా ఇవ్వాలా. 2 సంఖ్యల లబ్ధం ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఇచ్చాడు, ఎల్సిఎం కనుక్కోవాలి. ఆల్రెడీ మనకు ఫార్ములా తెలుసు. 2 సంఖ్యల లబ్ధం A × B = మనకి ఆల్రెడీ ఫార్ములా హెచ్సిఎఫ్ × ఎల్సిఎం ఫార్ములా ఉంది. మనకి 2 సంఖ్యల లబ్ధం AB ఇచ్చాడు 4107 అని. నెక్స్ట్ అదేవిధంగా హెచ్సిఎఫ్ ఇచ్చాడు. ఇప్పుడు AB అనేది ఈ ఫార్ములాను మనం ప్రయోగిస్తున్నాం. మనం AB = హెచ్సిఎఫ్ × ఎల్సిఎం. ఎల్సిఎం అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎల్సిఎం ఇక్కడ ఉంచితే ఈ AB/హెచ్సిఎఫ్ అయింది. AB/హెచ్సిఎఫ్. AB అంటే 4107, హెచ్సిఎఫ్ అంటే 37. దీన్ని డివైడ్ చేస్తే ఎల్సిఎం 111 వస్తుంది. వీటికి ఎల్సిఎం ఎంత అంటే 111 అని చెప్పాలి. అదేవిధంగా నెక్స్ట్ 14th ప్రాబ్లం. ఇక్కడ 14th ప్రాబ్లం చూసినట్టయితే 6 గంటలను ఒకే కాలంలో అన్నాడు. 6 గంటలను ఒకే కాలంలో వాయించడం ప్రారంభించి 2, 4, 6, 8, 10, 12 సెకండ్స్ అంతరాలలో మోగిస్తాము. 30 నిమిషాలలో గంటలన్నీ ఎన్నిసార్లు ఏకకాలంలో మోగుతాయి? ఒకేసారి అట్లా ఎన్నిసార్లు మోగుతాయి 30 నిమిషాల్లో అంటే అర్ధ గంటలో అనేది మనం లెక్క చేయాలి. ఈ విధంగా ఇచ్చినప్పుడు 2, 4, 6, 8, 10, 12 ఈ విధంగా ఇచ్చినప్పుడు నేను ఈ మోడల్లో ఏదొచ్చినా కూడా వాటి యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం 120 ఎట్లా వచ్చింది, ఈ 2 4 6 8 10 12 వేసుకొని 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12. నెక్స్ట్ మన 2 తోటి ఈ 1 అంతే ఉంటుంది. 2 1 2 పోయింది. ఈ 3లో పోదు కాబట్టి 3 ఇంతే ఉంటుంది. 2 2 4,
ఈ 5లో ఏం పోదు కాబట్టి 5 అంతే ఉంటుంది. 2 3 ద 6. ఇప్పుడు 3 తోటి ఈ 1 అంతే ఉంటుంది, 1 అంతే ఉంటుంది. 3 1 ద 3 అయింది. ఈ 2లో పోదు కాబట్టి 2 అంతే ఉంటుంది. ఈ 5లో పోదు కాబట్టి 5 అంతే ఉంటుంది. మళ్ళీ 3 1 ద 3. అంటే ఎల్సిఎం కనుక్కుంటే ఇక్కడ చూడండి 2 × 2 × 2 మొత్తం 3 2లు ఉన్నాయి. 2 క్యూబ్ 3 ఇక్కడ ఒకటే ఉంది 3, 5 కూడా ఒకటే ఉంది. 2 క్యూబ్ అంటే 8, 3 5 ద 15, 8 15 ద 120. అంటే ఎల్సిఎం 120 వచ్చింది. ఈ విధంగా మనం ఫస్ట్ ఎల్సిఎం కనుక్కోవాలి. ప్రతి 120 సెకండ్స్ ఇక్కడ 120 వచ్చింది కాబట్టి ప్రతి 120 సెకండ్స్ అంటే 2 నిమిషాల తర్వాత గంటలన్నీ ఒకేసారి మోగుతాయి. అయితే ఇక్కడ ఏమన్నంటే 30 నిమిషాలలో అవి ఎన్నిసార్లు మోగుతాయి అన్నాడు. అంటే 15 నిమిషాలు కోటి 15 నిమిషాలు కోటి అంటే ఈ విధంగా లెక్కేసుకుంటే మనం ఇక్కడ 120 సెకండ్స్ అంటే 2 నిమిషాలకు ఒకసారి 2 నిమిషాలకు ఒకసారి అనేది లెక్కేసుకుంటే ఈ 30 నిమిషాలు అవి మోగే సమయాల సంఖ్య ఎంత అవుతుందంటే 30/2 + 1. ఎందుకంటే ఫస్ట్ సారి మోగేది లాస్ట్ సారి కూడా అదే సమయాన్ని మోగుతుంది. టైం అయిపోయేటప్పుడు కూడా ఒకసారి మోగుతుంది కాబట్టి మనం అందరం ఏమనుకుంటాం 30 నిమిషాలు అంటే ఇది 2 నిమిషాలకు ఒకసారి కాబట్టి 15 అవుతుందని చెప్పి అందరం 15 రాసేస్తాం ఆన్సర్. కానీ 30/2 + 1 వేయాలి. అప్పుడు 15 + 1 16 అవుతుంది. చాలామంది ఇక్కడ పొరపాటు చేస్తారు. 30 నిమిషాలలో అనంలోనే 15, ఎందుకంటే 2 నిమిషాలకు ఒకసారి కాబట్టి 2 15 30 కాబట్టి అందరూ ఆన్సర్ 15 చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే 30/2 + 1 అనేది చేయాలి. ఇప్పుడు 15th ప్రాబ్లం చూద్దాం. 2497కు ఎంత కనిష్ట సంఖ్య కలిపితే వచ్చే మొత్తానికి 5 6 4 3లు కారణాంకాలు అవుతాయి. ఇక్కడ సంఖ్య ఇచ్చాడు. ఇవి వీటి కారణాంకాలు కావాలి. దాని అంటే యాక్చువల్ కారణాంకాలు కావు. ఎంత కలిపితే కారణాంకాలు అవుతాయి అనేది ఇచ్చాడు. అక్కడ ఫస్ట్ ఏం చేయాలి? ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ 5 6 4 3ల ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం మనకు 60 వస్తుంది. ఎట్లా వస్తుందంటే చూడండి, ఇక్కడ 5లో పోదు కాబట్టి 2 5లో పోదు కాబట్టి 5 5 అంతే ఉంటుంది. 2 3 ద 6 పోయింది, 2 2 ద 4 పోయింది. 3లో పోదు కాబట్టి 3 అంతే ఉంటుంది. ఇప్పుడు 3 తోటి ఈ 5లో ఏం పోదు కాబట్టి 5 అంతే ఉంటుంది. 3 1 ద 3, ఈ 2లో ఏం పోదు కూడా అంతే ఉంటుంది. 3 1 ద 3. ఎల్సిఎం చేస్తే 2 × 2 × 3 × 5, 2 3 ద 6, 6 5 ద 30, 32 తో 60. అంటే ఎల్సిఎం 60 వచ్చింది. అంటే 2497ని 60 చే భాగించగా ఇప్పుడు శేషం ఎంత వస్తుందో చూద్దాం. 60 వచ్చింది. ఇక్కడ నెంబర్ ఇచ్చాడు చూడండి. 60 4లు 240, 9 మిగిలింది, 7 తీసుకుని 97, 61 60 పోయింది, 37 వచ్చింది. అంటే ఎంత వచ్చింది? శేషం ఎంత వచ్చింది? శేషం 37 వచ్చింది. అంటే అర్థం ఏంది? మనకి ఎంత కనిష్ట సంఖ్య కలిపితే అన్నాడు. కనిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి అప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే కావాల్సిన సంఖ్య = ఈ వచ్చినటువంటి ఎల్సిఎంలో నుంచి ఈ శేషం తీసేయాలి. అంటే 60 నుంచి 37 తీసేస్తే 23. అంటే ఈ 2497కి ఈ 23 కలిపితే అప్పుడు ఇవన్నీ కారణాంకాలు అవుతాయి. అంటే ఎంతగా అవన్నీ కారణాంకాలు కావాలంటే ఎంత కావాలి? 2497కి 23 కలపాలి. 23 కలిపితే ఎంత అవుతుంది? 7 3 10, 9 1 10 2 12, 5 25 20 కావాలి. 25 20 అయితేనే ఇవన్నీ కూడా కారణాంకాలు అవుతాయి. ఇది మనకు అవసరం లేదు. యాక్చువల్గా ఎంత కలిపితే అని చెప్పన్నాడు కాబట్టి ఆ విధంగా మనం ప్రాబ్లం చేస్తాం. ఈ మోడల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ 16th ప్రాబ్లం చూద్దాము. 16th ప్రాబ్లం 12 15 20 54. హలో, ప్రతిదాని చేత భాగించగా అన్నిటికీ 8 శేషంగా, అన్నింటికి 8 శేషమే రావాలట. వచ్చే కనిష్ట సంఖ్య ఎంత అన్నట్టు. ఈ విధంగా ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా వీటి యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి. కాబట్టి 12 15 20 54 యొక్క ఎల్సిఎం చేద్దాము. ఈ విధంగా ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది? 540 వస్తుంది. ఎలా వచ్చిందో కూడా ఒకసారి చూద్దాము. 2 6లు 12, 15లో పోదు కాబట్టి 15 15 సేమ్ రాసుకుంటాము. 2 10లు 20 పోయింది, 2 27 54 పోయింది, 2 3లు 6 పోయింది. ఈ 15లో పోదు కాబట్టి 15 అంతే ఉంటుంది. 2 5లు 10 పోయింది, 2 27లో ఏం పోదు కాబట్టి 27 అంతే ఉంది. ఇప్పుడు 5 తోటి తీసుకుందాము. 3లో ఏం పోదు కాబట్టి 3 అంతే ఉంటుంది. 5 3లు 15, 5 1లు 5, 27లో ఏం పోదు కాబట్టి 27 అంతే ఉంటుంది. నెక్స్ట్ 3 తోటి 3 1ల 3 పోయింది, 3 1ల 3 పోయింది, ఇవి 1 అంతే ఉంటుంది. 3 9లు 27.
దీంట్లో ఈ ఒకటిలని తీసేస్తే 3 3 9. మొత్తం ఎల్సిఎం కనుక్కుంటే 2 × 2 అంటే 2 2లు 4, 2 × 2 ఒకటి 4, 5 ఒకటే ఉంది, 3 × 3 × 3 3³ అంటే 27 వచ్చింది. 4 5 20 × 27 540. అంటే దీని యొక్క ఎల్సిఎం ఎంత వచ్చింది? 540 వచ్చింది. ఇక్కడ ఏమన్నాడు? అన్నింటికి 8 శేషం రావాలన్నాడు. ఇది యాక్చువల్గా భాగించబడుతుంది సంఖ్య 540 అనేది భాగించబడుతుంది, అంటే 0 వస్తుంది శేషం. కానీ ఏమన్నాడు? 8 శేషంగా రావాలి అన్నాడు. 8 శేషంగా రావాలంటే ఏం చేయాలి? 8 ఎక్కువ కలపాలి. 540 + 8 548. ఈ విధంగా మనం లెక్క చేయొచ్చు. ఇంకో ప్రాబ్లం చూద్దాము. 2 సంఖ్యల మొత్తం 216, వాటి HCF 27 అయిన ఆ సంఖ్యలు ఏవి? ఇప్పుడు 2 సంఖ్యలు మన ఈ విధంగా ఇచ్చినప్పుడు HCF అనేది ఒకసారి ఇచ్చాడు అంటే ఆ నిష్పత్తి ప్రకారమే మనం వీటిని కూడా రాసుకోవచ్చు. నిష్పత్తి 3 మనం ఇంతకుముందు లెక్కలో 3:4 అంటే ఏం చేసాము? 3x 4x తీసుకున్నాము. ఇక్కడ HCF ఇచ్చినా కూడా HCF ఇచ్చిన ఎమ్మటే మనం వీటిని 27x 27 లేదా 27a 27b అని తీసుకోవచ్చు. ఆ 2 సంఖ్యలను ఎందుకని తీసుకోవచ్చు అంటే HCF 27 కాబట్టి, HCF అనేది 27 కాబట్టి. అప్పుడు ఆ 2 సంఖ్యల మొత్తం ఎంతని ఇచ్చాడు? 216. మరి మనం 2 సంఖ్యలు ఏమనుకున్నాము? 27a 27b అనుకున్నాం. ఇప్పుడు 27a + 27bని కూడితే ఈ 216కు సమానం చేయాలి. అప్పుడు 27 దీంట్లో ఉంది, ఇక్కడ కామన్ తీసేస్తే 27 బయటకు వస్తే a, ఇక్కడ 27 బయటకు వస్తే b, అంటే 27 × a + b = 216. a + b కావాలంటే 216/27, ఇక్కడ × 27 ఇటు వస్తే 27 అవుతుంది. 8 సార్లు పోయింది. అంటే మొత్తం 8 కాగల కోప్రైమ్స్ తీసుకోవాలి, సహప్రధానాంకాలు అని తీసుకోవాలి. అంటే 8 రావాలి టోటల్ కొడితే ప్రధానాంకాలని. అసలు ప్రధానాంకాలు ఏమేమి ఉన్నాయి? 2 3 5 7 11 13 ఇట్లా ఉన్నాయి. దీంట్లో దేన్ని వేటిని కూడితే మనకి ఇక్కడ 8 వస్తుందనేది చూడాలి. అంటే కోప్రైమ్స్ అంటే ఒకటి తీసుకుంటే చాలు, ఒక్క ప్రైమ్ ఉంటే సరిపోతుంది. యాక్చువల్గా ఒక ప్రైమ్ ఉంటే సరిపోతుంది. 7 అనేది ప్రైము, 7కి ఎంత కూడితే సరిపోతుంది? 1 కూడితే సరిపోతుంది. 1 7 అని తీసుకోవచ్చు. 3 5 3 ప్రైమే, 5 ప్రైమే, 3 5 8 కూడా తీసుకోవచ్చు. ఇంకా వేరే ఏమైనా అవకాశం ఉందా? వేరే ఏమి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ 1 7 అనే దాన్ని మనం తీసుకుంటే ఇక్కడ దీంట్లో 2 వస్తాయి ఆన్సర్లు. ఏది వచ్చినా రైటే, మనం ఆప్షన్స్ చూసుకుని ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కావాల్సిన సంఖ్యలు ఏమవుతాయి అంటే ఈ 1 7 అనే కోప్రైమ్ తీసుకుంటే 27 HCF ఇచ్చాడు కాబట్టి 27 × ఈ 1 తీసుకుంటాం. తర్వాత 27 × 7 తీసుకుంటాం. 27 × 1 27, 27 7 189. అంటే కావాల్సిన సంఖ్యలు అప్పుడు 27, 189 అనేది ఆన్సరు. ఈసారి కోప్రైమ్ 3 5 తీసుకుందాం. అప్పుడు 3 5 తీసుకుంటే 27 × 3 ఒకసారి తీసుకుంటాం, 27 × 5 ఒకసారి తీసుకుంటాం. 27 3 = 81, 27 5 = 135. అంటే 81 135 కూడా ఆన్సర్లు. ఈ పై 2 సరైనవే. ఇది ఆన్సర్ రైటే, ఇది ఆన్సర్ రైటే. ఏ ఆన్సర్ అయినా కూడా తీసుకోవచ్చు, దీంట్లో ఇబ్బంది లేదు. ఈ విధంగా మనం కాసాగు ఎల్సిఎం HCF గాసాబా గురించి మనం తెలుసుకున్నాం. ఇంతటితో ఈ కాసాగు ప్లస్ గాసాబా క్లాస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం ఫ్రాక్షన్స్ కానీ లేకపోతే డెసిమల్ ఫ్రాక్షన్స్ కానీ వీటికి సంబంధించినటువంటి టాపిక్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్. Okay friends, thank you for watching. Please like, share and subscribe. Thank you.